అన్నామలై, పవన్ కళ్యాణ్ అటు ఇటు శ్రీకృష్ణార్జునుని చూస్తున్న ఫీలింగ్ తమిళనాడులో ఉన్నటువంటి హిందువులకి అందరికీ. ఎలా ఏ హిందువులైతే తమిళనాడులో ఆ తమిళనాడు రాష్ట్ర అధికారిక చిహ్నం గుడి ఉన్నా గానీ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. గుడుల దగ్గర కూడా ఇబ్బందులు పడ్డారు. ఏ హిందువులైతే ఇప్పటికీ ఊళ్ళో ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ హిందువులు ఈరోజు గర్వంగా తలెత్తుతూ ఉన్నారు. గర్వంగా రానున్నటువంటి రోజులలో తమిళనాడులో ఏకంగా హిందూ పార్టీని గెలిపించుకోబోతా ఉన్నారు. వాస్తవానికి ఇది రాజకీయానికి సంబంధించింది కాదండి, మతపరమైనటువంటి సభ. అది హిందూ మన్నారు, మా చెప్పి హిందూ ఫ్రంట్ అన్నట్టు అనుకోవచ్చు. మదురైలో జరిగింది మురుగన్ భక్త మహానాడు, మురుగన్ భక్తుల మహానాడు. ఎప్పుడు కూడా ఈ తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మతానికి సంబంధించిన సభ ఇంత భారీ ఎత్తున జరగల. అండ్ పొలిటికల్గా కూడా ఎవరు అసలు ఎంతవరకు పిలవలేదంట. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ పిలిచారు. తమిళం అంటే తమిళనాడులో తమిళం అంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తెలుగువాడు. దెన్ తమిళనాడు ఫ్యాన్ బేస్ ఏ రేంజ్లో ఉందంటే ఈరోజు భారతదేశంలో మోడీ తర్వాత అంత క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈరోజు నేనంట. రాజకీయాలైనా సినిమాల పరంగా ఏదైనా కానీ ఉత్తర భారతదేశంలో ఒక యోగి ఉన్నాడు, దక్షిణ భారతదేశంలో ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పేసి మనం మాట్లాడుకోమండి ఈ మధ్య. కానీ ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఎగ్జాంపుల్స్ ఇస్తున్నప్పుడు, అండ్ ఆ పక్కన అన్నామలై మాట్లాడుతున్నప్పుడు ఆయన చూసి కింద జనాలు వచ్చేసి హర్షధ్రకలు వ్యక్తం చేస్తున్నప్పుడు ఇన్నాళ్ళకి ఈ హిందుస్థాన్లో హిందువుల కోసం వచ్చారు నాయకులు అన్నటువంటి ఆ ఫీలింగ్ అనేది వచ్చేసింది. సీరియస్లీ నేను పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పాడండి. అరేబియా మతాలు ఏవైతే ఉన్నాయో అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు, మన దేశంలో వచ్చేసి ముస్లింలు, క్రైస్తవులు, వీళ్ళని ఎవరు తక్కువ చేయట్లా. తక్కువ చేయమని ఎవరు అనట్లేదు. పవన్ కళ్యాణ్ అదే అన్నాడు. నీ మతాన్ని నేను నమ్ముతానా నమ్మనా అన్నప్పుడు గౌరవిస్తా. నువ్వు నా మతాచారాన్ని నమ్మకపోయినా గౌరవించు. నువ్వు నా మతాన్ని విమర్శిస్తూ ఉన్నప్పుడు నేను నిన్నెందుకు విమర్శించకూడదు? మళ్ళీ నీ మతం కూడా అనలేదండి ఆయన. చాలా తెలివిగా మాట్లాడాడు, అసలు అంటే చాలా పద్ధతిగా మాట్లాడాడు. అందుకు నేను అంటున్నాను, భారతదేశానికే కాదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారండి. ఎందుకంటే క్రైస్తవులు వచ్చేసి క్రైస్తవులు చెప్పుకుంటున్నారు, సర్టిఫికేట్లు చెప్పుకోరు లేక వేరే విషయం ఎస్సీ కోసం. ముస్లింలు మేము ముస్లింలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు పండుగలకి రాజకీయ నాయకులు పోతా ఉంటారు. అదే హిందువు వచ్చేసి హిందువు చెప్పుకుంటే నువ్వు ఏంటది మతం మాదం నీది, నువ్వెవడరా అంటే నేను సెక్యులర్ అయితే హిందువుల్ని విమర్శించాలి, సెక్యులర్ అంటే హిందువులు విమర్శించాలి. ఈ సెక్యులర్ ముసుగులో నాస్తికులు ముసుగులు ఉంటారు, వేదవాళ్ళు అనకూడదు. కానీ వీళ్ళు హిందువుల్ని మాత్రం విమర్శిస్తూ ఉంటారు, హిందూ మత విశ్వాసాలను మాత్రమే విమర్శిస్తూ ఉంటారు, హిందూ దేవుళ్ళని మాత్రం రకరకాల మాట్లాడుతూ ఉంటారు, హిందూ పురాణ ఇతిహాసాలు ఉన్నటువంటి వాటిని మాత్రం తీసుకొచ్చి చెడుగా చూపిస్తూ ఉంటారు. పోనీ అందులో ఉన్నది చూపించరు. మరలా ఎవడో ఒక్కరి భాష రాస్తే దాన్ని పట్టుకొని చూపిస్తుంటారు. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నాడు, ఇంకెన్నాళ్ళు భరించాలి, చాలు. నాస్తికుడైనా సెక్యులర్ అన్నా హిందువులని, హిందూ మత విశ్వాసాలని మీరు నా రకాలుగా మాట్లాడతారా? హిందుస్థాన్లో హిందువులుగా బతుకుతున్న మేము ఇంకెన్నాళ్ళు ఇబ్బందులు పడాలి, ఇంకెన్నాళ్ళు తల వంచుకొని బతకాలి లేదు అని చెప్పేశాడు. మహాభారతంలో కానీ శ్రీకృష్ణుడు కానీ చెప్తూ ఉన్నప్పుడు అర్జునుడు అన్నవాడు ఎలా ముందుకు వెళ్తూ ఉన్నాడో అలా ఈరోజు ఓ రకంగా పవన్ కళ్యాణ్ వచ్చేసి శ్రీకృష్ణుడు లాగా ఉంటే అర్జునుడిగా అన్నామలై తమిళనాడు చక్రం తిప్పిపోతా ఉన్నాడు. ఐఎమ్ షూర్ 2026 వచ్చే సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి అక్కడ తమిళనాడులో. ఖచ్చితంగా గెలిచేది బీజేపీతో ఏ పార్టీ అయితే పొత్తు పెట్టుకుంటుందో ఆ పార్టీయే గెలిచిద్ది. అన్ని సరిగా ఉంటే బీజేపీని అధికారంలో కూడా రావచ్చు. సో పొత్తుల విషయం మన తర్వాత మాట్లాడదు. నేను పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానిలో చాలా స్పష్టంగా చెప్పింది, ఏ తమిళనాడు అయితే రాష్ట్ర అధికారిక చిహ్నం గుడి ఉంటుందో కానీ ఆ గుడులు వచ్చేసి ఈరోజు ఎలా ఉన్నాయి? గుడుల దగ్గర వచ్చేసి ఆ గుడి సమీపంలో పెరియర్ విగ్రహం పెడతారు. ఎవడా పెరియర్ మొండా కూడా కనకూడదు. కానీ వాడు పెద్ద వెధవ, ఎంత పెద్ద ఎదవంటే వాడు నానా రకాలుగా హిందూ దేవులని, హిందూ మత గ్రంథాలని అసలు మనం చెప్పడమే అనవసరం. అసలు అంత ఘోరంగా వాడు చేసింది. అసలు వాడిని చూస్తేనే హిందువులు భగభగా మండిపోయేవాళ్ళు. అంత దారుణంగా వాడు చేసిన ఎదపనులు అట్టుండే. వాడిని ముందు పెట్టుకుని దిక్కుమల రాజకీయాలు చేశారా వీళ్ళంటే, ఒరే నీతో అయ్యేది కాదురాబో అని చెప్పేసి పక్కొచ్చారు. అన్నాదొరై పక్కొచ్చేప్పుడు డిఎంకే పార్టీ పెట్టుకుని ఇలా. వాస్తవానికి ఇతను ఉండే ముందు ఈ పేరు పక్క వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ పేరు వెతరం అనుకున్నారు, పక్కన పెట్టేశారు. కానీ రాజకీయం కోసం ఇంకా వాడు పాట పాడుతూ ఉంటారు. ఏ ప్రకాష్ రాజ్ అయితే, ఏ కమల్ హాసన్ అయితే, ఏ స్టాలిన్ అయితే వాళ్ళు ఏకంగా మేము సెక్యులర్లు అంటూ ముసుగు తొడుక్కొని హిందువులని, హిందూ మత విశ్వాసాలను, హిందూ కూడా నానా రకాలుగా మాట్లాడుతున్నారు.
నిన్న పవన్ కళ్యాణ్ మధురైలో జరిపినటువంటి సభలో ఆయన మాట్లాడిన విధానం చూసి, అన్నామలై మాట్లాడిన విధానం చూసి వణిగిపోతున్నారు. ఇప్పుడైతే కమల్ హాసన్ ఆల్రెడీ రాజ్యసభ ఎంపీ, స్టాలిన్ వచ్చేసి ఆల్రెడీ మంత్రి, ఈ ప్రకాష్ వచ్చి అసలు ఏ పార్టీనో ఏ పదవో ఏంటో మనకందరూ తెలిసిందే. ఏ అండగా గొడుగు పెట్టే మనిషి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసినాడు కదా, ఓడిపోయినా సరే ఏదో అది చేస్తే ఇది చేస్తున్నాడు. ఏం పీకాడు? అసలు అడ్రస్ కూడా లేడు. ఇక మంచి విషయం చెప్పేదే ఉంది, సొంత డబ్బులతో బిల్డింగ్ కడుతున్నాడు, అది లేదు. సో విషయం అంటే నేను ఏం చెప్తానంటే, సినిమా ఇండస్ట్రీ నుంచి అయినా రాజకీయాల నుంచి వచ్చిన అన్నింటిలో కూడా ద బెస్ట్ని ప్రూవ్ చేసిన చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటిది సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లో ఉంటూ ఈరోజు అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నటువంటి వాడు ప్రపంచవ్యాప్తంగా ఐఎమ్ షూర్ ఒక పవన్ కళ్యాణ్ ఒకడే. ఈ వీడియోలో మెయిన్ ఇండస్ట్రీ నేను చెప్పేది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా ఈరోజు వారు ఉన్నటువంటి ఆగ్రహావేశాలు ఏ రేంజ్లో పెళ్లిబుకుతున్నాయంటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమిళనాడులో డిఎంకేని దారుణంగా ఓడించడం రెడీగా ఉన్నారు. ఎందుకంటే హిందువులను కానీ, హిందూ సంస్కృతిని కానీ, హిందూ గుడుల దగ్గర కానీ ఎంత దారుణమైనటువంటి గలీజ్ రాజకీయాలు చేయాలి అన్నీ చేస్తారు వాళ్ళు. ఆ ముండా ఉంటాడు ఎవడాడు, ఈ స్టాలిన్ కొడుగాడు ఏదో ఉంటే వాడు హీరో కూడా చేసినట్టున్నాడు ఎదవ. వాడు మొన్న ఏకంగా నేను క్రిస్టియన్ చెప్పేసి గర్వంగా చెప్పుకుంటానంటూ సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చాడు. ఏం చేయాలి అసలు వాడిని? తర్వాత వచ్చేసి ఇదే డిఎంకే పార్టీ అంటే ఒక చెత్తనా కూడా మనం అంటే వాడు పదవుడు పోయినట్టు మంచి పదే, వాడు కూడా ఘోరాధిఘోరంగా ఏదో మాట్లాడాడబ్బా. అంటే ఈ గుర్తుంచుకుంటూ ఉంటే లేనిపోని కోపం వస్తూ ఉండేది అనమాట. అందుకని చెప్పేసి కొన్ని మర్చిపోతున్నా, బట్ సందర్భం వచ్చిన మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. సో వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? భారతదేశ వ్యాప్తంగా హిందువులకు సంబంధించి ఒక పొలిటీషియన్ ఎవరైనా ముందుంటున్నాడు మాట్లాడుతుంటే అది పవన్ కళ్యాణ్ మాత్రం. అందుకే ఈరోజు తమిళనాడులో తమిళ వాళ్ళని తప్ప ఎవరు కూడా రానివ్వరు. అది కూడా మతపరమైన సభలో తెలుగు ప్రాంతాలకు చెందిన ఒక రాజకీయ నాయకుడు పిలిపించారంటే దాని అర్థం ఏంటి? రాజకీయ నాయకుడు కాదు నువ్వు, సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నటువంటి మా నాయకుడు అయ్యా రావయ్యా అని చెప్పేసి పిలిపించారు. మురుగన్ స్వామివారు ఎవరు? కుమారస్వామి, మన దగ్గర సుబ్రహ్మణ్య స్వామి. ఈ విషయంలో కూడా మురుగన్ విషయంలో కూడా ఆయన దేవాలయాల దగ్గర కానీ ఆయనకు సంబంధించేసి స్కంద షష్ఠి కవచం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దానికి ఎలాగంటే మురుగన్ స్వామికి సంబంధించేసి దాన్ని ఏం చెప్ప పద్యం పాట గేమ్ లైక్ ఈవేలు ఉంటుంది కదా, కీర్తనలు శృతులు లైకలు. ఆ విషయంలో కూడా తప్పు జరిగిందండి తమిళనాడులో. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు అన్నట్టుగా ఈ స్టాలిన్ రిమైనింగ్ వాళ్ళు ఏమన్నట్టు లేదు, మేము మురుగన్ దేవాలయాలకు అది చేస్తాం ఇది చేస్తాం అది మంచి షో ఆఫ్ చేస్తా ఉన్నారు. హిందువులారా మరలా గుర్తుంచుకోండి, ఎవరైతే నాస్తికులు అంటూ ఎవరైతే సెక్యులర్లు అంటూ ఉన్నారో వారికి ఒక్క ఓటు కూడా మీరు వేయదు. గుర్తుంచుకోండి. మీరు ఒకళ్ళు ఓట్లు వేయాలనుకుంటే మీకు మోడీ నచ్చలా, ఎస్. పవన్ కళ్యాణ్ నచ్చలా, ఎస్. చంద్రబాబు నచ్చలా, ఎస్. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు హిందువులే నచ్చలా, మీరు హిందువులే కాదు వేరే మతస్థులు ఏది లేదు నాస్తికులు అనుకుందాం. మీరు ఓటు వేసేటప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈక్వల్గా చూసే వారికి ఓటేయండి. మరలా చెప్తున్నా, ఈ దేశం హిందుస్థాన్, ఇది వచ్చేసి వేదభూమి. కానీ 100 సంవత్సరాలుగా వాళ్ళు వచ్చారు, వలసన్నారు, ఇక్కడ వాళ్ళ మతం మార్చారు, ఇది నడుస్తుంది అంతే. బట్ అందరిని హక్కును చేర్చుకుంది ఈ భరత భూమి. మరి ఇటువంటి చోట ఉంటూ ఈ నేల మీద పుట్టినటువంటి హిందూ సంస్కృతిని, హిందువులని నారకాలుగా మాట్లాడుతుంటే ఎవడ మతం ఊరుకుంటాడు? గుర్తుంచుకోండి, రానున్న రోజులలో ప్రపంచవ్యాప్తంగా హిందువులకు సంబంధించి అన్నప్పుడు ఖచ్చితంగా ముందు కనపడే టాప్ 5లో పవన్ కళ్యాణ్ ఉంటాడు, ఉండి తీరుతాడు. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గతం ఇప్పుడు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ వ్యక్తి రాజకీయాల్లో ఉండటం నిజంగా ఆంధ్రప్రదేశ్ వారికి అదృష్టం.